గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వేంట్రా హాస్టల్లో అది పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. బాబు మంచి పని చేసావు. నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే, కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. సరే, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిని అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాడు. ఏమంటారో చెర్రీ? మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. వీడేంటి ఇలా మారిపోయి వచ్చాడు? అసలు నువ్వేం చెప్పావే? నేనేం చెప్పాను? నీలాంటి అవతారానికి ఎవరు పడరని తిట్టాను అంతే. దానికే వీడు ఇలా అవతార్ హీరోలా తయారై వస్తాడని నాకేం తెలుసు? చూడు, నీ వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నా పేరు నారాయణ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? యాక్చువల్ గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి. ఎందుకో చూడంగానే నచ్చేశారు. ముందు అట్రాక్షన్ అనుకున్నాను, రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను. కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేవేవి జరగవు. అదేంటండి? నాకు మ్యారేజ్ అయింది. ఇక నుండి నీ టైమే కాదు, నా టైం కూడా వేస్ట్ చేయకు. చదువుకున్నాడు కదా, అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన పెళ్ళేనా అమ్మాయినారా? అంటే ఏంట్రా, ఇప్పుడు అమ్మాయి మొగుడు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ కనపడుతున్నాను రా అన్న. ఈ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది దిగిపోయింది. అన్న నేను చెప్పేది వినన్నా. ఏంటి? ఆ అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా. ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట? అబ్బాయి లక్షణంగా 1,00,000 సంపాదిస్తున్నాడు, ఇది కూడా వద్దన్నమాట. సరేనే ఇష్టం. ఏమిటో ఈ కాల పిల్లలు. తాగండి అయ్యా. ఒరే నారాయణ, నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పొద్దురా. నా గుండె తట్టుకోలేదురా. మామూలుగా చెప్పురా ప్లీజ్. బాబు బియర్ చెప్పురా. ఆడు బుక్స్ చదువుతావు కదరా, ఆడు వెనకాల కూర్చొని రాయాలి. మీ నాన్నగారు వచ్చారా? నువ్వేనా ఇలా వచ్చావు? ఏం లేదురా, రా కూర్చో. బాగా చదువుకుంటున్నావా? మీరంతా కూడా బాగా చదువుతున్నారా? మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా. అది కాదురా, మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు, బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సరేలే, నువ్వు బయలుదేరు, నీకు టైం అవుతుంది వర్క్ షాప్ కి. ఓకేరా, నేను వస్తాను. అలాగే అంకుల్. శశి అంకుల్. అరే బాక్స్ ఇటీరా, చూద్దాం. ఏం లేదు, నారాయణ బయట తిరగకుండా బాగా చదువుకుంటున్నాడు కదా. అదేం లేదు అంకుల్, బాగా చదువుకుంటున్నాడు. మీరేం టెన్షన్ పడద్దు. జాగ్రత్తగా చూసుకోరా. సరే అంకుల్, వస్తా. అలాగే అంకుల్. హెల్ప్ చేస్తాడంటావా? ఈ జాబ్ నా లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. రాహుల్ ఇస్ మై ఫ్రెండ్ యార్, వాడు రిఫర్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. హాయ్ రాహుల్, చెప్పానుగా, కీర్తి. ఓ హాయ్.
నైస్ టు మీట్ యు. అరే నారాయణ కీర్తిరా. ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎవర్రా? చూస్తే స్మార్ట్ గానే ఉన్నాడు. 1 వీక్ ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను, బాగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. షెల్ వి మూవ్? షూర్. యా షూర్. కొంప తీసి బాయ్ ఫ్రెండ్ అరే ఏమో. మౌత్ మూవీ బే, అక్కడ వేకెన్సీ ఉంది. ఆడు బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడే డిసైడ్ చేస్తారా? రా. మా దీపిక ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా, యుల్ గెట్ ది జాబ్ పక్కా. దీపిక థ్యాంక్ యూ. ఎవరతను? రాహుల్. అంటే కీర్తికి కీర్తి వుడ్ బి వెల్ సెటిల్డ్. దాన్ని మర్చిపోమని మీ ఫ్రెండ్ కి చెప్పు. అయినా ఆ అమ్మాయికి ఆడబ్బా ఆడేవుడు బే, మనోడు కరెక్ట్ రా. కానీ నువ్వేమైనా రా, ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేము కూడా హట్ అయ్యాం రా. పాపం ఆ బాధ తట్టుకోలేకేడు, పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు. రే యూ డోంట్ వరీ రా. నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మావా? నువ్వు డైమండ్ రా. అంతేరా, అమ్మాయిలు అంతేరా, స్టాటస్ చూస్తారు. ఏయ్, ఒక్క మాట చెప్పరా. చమనన్నకి ఫోన్ చేసి తెల్లారేసరికల్లా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా. ఈడవడరా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానంటున్నాడు. ఎలా రేయ్ నరే, అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోరా. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. నీ కెరీర్ ఇంపార్టెంట్ రా, నీ కెరీర్ ఇంపార్టెంట్. నీదా అడిదా? ఈ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళ నేనే ఫస్ట్ రా. నువ్వు తాగరా, మంచిగా తాగరా. నువ్వు తాగి ఆమ్లెట్ మాత్రం అన్నమేనే రా. నాకు ఫోన్ చేయాలన్నా. ఎందుకు బే ఆడచి కడుగుతాడు ఇప్పుడు? నువ్వు ముయ్యే. ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కాదు. అరే ఏంట్రా అలా అంటావ్? బతికింతేరా, ఊరురా మామ. బతికింతే. చూసారుగా, మనోడి విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం చేద్దాంరా? ఆ రాహుల్ గాని చంపేయండిరా. వైలెన్స్ వద్దు నాన్న. ఆ రాహుల్ గారిని సైడ్ ట్రాక్ చేసి మనోడిని మెయిన్ ట్రాక్ చేయాలి. అరే మనుషుల్ని దిమ్మంటావారా? అబ్బే మనుషులు వద్దురా, మనమే మార్నింగ్ మ్యాటర్ సెటిల్ చేద్దాం. అవునరా, సెటిల్ చేయవలసిందే. రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. Hey guys, where are you? Come fast, it's only late here. Okay, I'm in the parking. Come fast, okay? హలో, ఎక్స్క్యూజ్ మీ. What for? రే అమ్మాయిని మర్చిపో. ఏమ్మాయి? ఎంతమంది ఉన్నారా? రేయ్, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హర్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah, ఆ అమ్మాయిని కలుస్తావుగా? of course. కల్వా కూడా అని చెప్తున్నాను కదరా. రేయ్, వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొత్త బాడీలో పాటలని పగిలిపోయి Leave it, man. Oh. Hey, hey. Oh. Ah. What the hell you think? Huh? Reason చెప్పని కొడతారండి. You fools. You fools. Hey, leave it. ఇప్పుడు కీర్తి కావాలా? చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా? Hey, leave it. కీర్తి కావాలా? పడుకున్నాడు. ఏయ్, నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? What are you doing? Oh, what the hell, yeah? కీర్తి కావాలా నీకు? ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా అయిపోతారు. ఆపండ్రా, అరే చాలా ఆపండ్రా, చాలరా ఆపండి. స్టాప్ ఇట్. సారీ బాస్, స్టాప్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్, ప్లీజ్. హలో పోలీస్ స్టేషన్. What the hell is this, Kirti? ఐమ్ సో సారీ. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్ నా వల్ల తప్పు జరిగింది. మా నా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాడు. అది కూడా ఆఫీస్ ముందు.
నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ గా ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా అదే నేను చేసిన తప్పు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక ఎవరు వీళ్ళంతా ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సారీ దీపిక నీ ఫ్రెండ్ కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు డోంట్ రెడీ కాల్ మీ బాయ్ మూవ్ ఆర్ యు హ్యాపీనా? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి ఒక్క ఎవరు పిలిచారా పోలీసులు? అమ్మాయిలు టీచింగ్ చేస్తున్నారా వీళ్ళే సార్. ఏంట్రా మీరు చేస్తున్నారు మీరేం టెన్షన్ అడగరా, ఇట్లా పోయి అట్లా వస్తాం. రా రా. అరే, ఆగ్రా పోయి. ఎక్కుతున్నాం కదా. ఛ, ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలో వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం చైన్ స్నాచింగ్ చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. టీచింగ్ కేసు సార్ అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమా చెమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? ఆ? కానిస్టేబుల్ ఈ సెల్ తీసి బయటపడే వీడిని తీసుకెళ్లి సెల్ లోపల వేయి. అలాగే సార్ చూస్తావేరా, పో. హలో, నమస్కారం అండి, నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీచింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు. సారీ రే, వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాను అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. రే చాలు చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా, అది కాదురా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసిన వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ, 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని?
మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.